ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అవడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వం మద్దతిచ్చే దేశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యా వెళ్లనున్నారు. రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిసి మద్దతు కోరనున్నారు. అమెరికా దాడి ఆ తర్వాతి పరిణామాలను రష్యా అధ్యక్షుడితో చర్చించనున్నారు. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. తమ దేశంపై అటాక్ చేసిన అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. న్యూక్లియర్ స్థావరాలపై అమెరికా దాడులు చేయడంపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. యుఎన్ చార్టర్ ప్రకారం ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక టెల్ అవీవ్ పై టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతుందని చెప్పారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అవడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ రావని, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి 10వ రోజుకు చేరుకుంది. సో ఇప్పటికి కూడా ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, ఇజ్రాయెల్ తోడుగా కలిసి ఒకవైపు ఇరాన్ పైన నిన్న పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి పరిస్థితి. అందులో ఇరాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. సో దీనికి సంబంధించి స్వయంగా అధికారికంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఒక ప్రకటన చేశారు. ఏదైతే ఇరాన్లో ఉన్నటువంటి అణ్వాయుధ కారాగారాలపైన పూర్తి స్థాయిలో దాడులు చేశాము, అవి సక్సెస్ అయ్యాయని చెప్పి కూడా అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ వెనక్కి తగ్గి ఈ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి పూర్తిగా నిర్వీర్యం చేస్తూనే మరోపక్క అమెరికాతో చర్చలు జరపాలని చెప్పి అటు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఖచ్చితంగా ఆత్మరక్షణ కోసం చేసేటటువంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఇజ్రాయెల్తో పాటు అమెరికా పైన మా దాడులు ఉంటాయని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కానీ అదే సమయంలో అంటే ఇజ్రాయెల్కి ఏ విధంగానైతే అమెరికా ఒకవైపు సాయం అందిస్తుంటే ఖచ్చితంగా తమకు కలిసి వచ్చేటటువంటి, తమకు ఎవరైతే కలిసి వస్తారో, తమకు ఎవరు సహకారం అందిస్తారనే దాని మీద కూడా ఇరాన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే రష్యాతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. రేపు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు మద్దతుగా నిలవాలని చెప్పి రష్యాను కోరబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా వర్సెస్ రష్యాగా మారబోతుందా పరిస్థితి అనేది కూడా ఒకవైపు ప్రతి ఒక్కరికి టెన్షన్ పట్టిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఆ దేశాలు మొత్తం కూడా ఇప్పుడు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని సైతం ఇరాన్ సుప్రీం లీడర్తో మాట్లాడారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో చర్చల ద్వారా ఈ పరిస్థితిని మొత్తం కూడా శాంతింపచేసుకోవాలి, యుద్ధానికి వెళ్ళడం ప్రపంచానికి మంచిది కాదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో చర్చించుకోవడానికి మీరు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత ప్రధానమంత్రి మోడీ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ వార్, అమెరికా ఎంట్రీతో ఎవరైతే ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్ ఖమేనీ సైతం సేఫెస్ట్ బంకర్లో తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన వద్ద ఎటువంటి సిగ్నల్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ఇప్పుడు సేఫ్గా ఉండేటటువంటి ఒక బంకర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనతో ఎవరైనా ఇంపార్టెంట్గా చర్చలు కానీ లేదంటే దేశంలోని పరిస్థితులు కానీ కమ్యూనికేషన్ చేయాలంటే అక్కడ మరికొంతమందిని ఏదైతే టెహ్రాన్లో ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒకవేళ ఈ యుద్ధ పరిస్థితులు కనుక తీవ్రమై సుప్రీం లీడర్కి ఏమన్నా జరిగితే ఆ తదనంతరం ఏం చేయాలనే దాని మీద కూడా ఖమేనీ కొంత ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో కలిసి తన వారసుల పైన కూడా చర్చ జరుగుతుంది. ఒక ముగ్గురిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ముగ్గురిలో ఒక్కరిని ఖమేనీ తదనంతర వారసుడిగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే ఇరాన్ మాత్రం ఎన్ని దాడులు చేసినా సరే తగ్గేది లేదంటుంది. తనపై ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు దాడి చేసినా సరే చైనా సహకారం కానీ లేదంటే రష్యా సహకారం కానీ లేదంటే ఆత్మరక్షణగా తమకు తామే ఒకవైపు దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము,
ఎటువంటి దాడులు చేసినా మేము చర్చలకు మాత్రం సిద్ధంగా లేమని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఇటువంటి యుద్ధ పరిస్థితులు వద్దు అని చెప్పి పదే పదే ఇజ్రాయెల్, ఇరాన్తో పాటు ట్రంప్ కూడా మెసేజ్ పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జెనీవాలో సైతం పెద్ద ఎత్తున యూరోపియన్ దేశాల సమాఖ్య మొత్తం ఒకవైపు చర్చలు జరుపుతుంది ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలనే దాని మీద. సో ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణం కొంత టెన్షన్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది శ్రావణి.